రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో సీతారాములు లక్ష్మణుడు ముగ్గురు అరణ్యవాసానికి వెళ్లటం, అక్కడ గుహుడి సహాయం, భరద్వాజుడి మార్గదర్శనం, ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు చిత్రకూటానికి వెళ్లటం వరకు తెలుసుకున్నాం. అలాగే అక్కడ అయోధ్యలో శ్రీరాముడిపై బెంగతో దశరథుడు ప్రాణం వదిలాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దశరథుడి మరణం తర్వాత భరతుడిని అయోధ్యకు తీసుకురావాలని దూతలను వశిష్ఠుడు ఆదేశించాడు. అయోధ్య నుంచి దూతలు బయలుదేరారు. వారు అతివేగంగా ప్రయాణించి ఆనాటి కేకయ రాజ్యానికి రాజధాని అయిన గిరివ్రజానికి 8 రోజుల్లో చేరుకున్నారు. ఆనాటి గిరివ్రజమే ఆ తర్వాత మగధగా ప్రఖ్యాతి చెందింది. అక్కడ మేనమామ దగ్గర భరతుడు రాజ్య వ్యవహారాలు చూస్తున్నాడు. 12 ఏళ్లుగా భరతుడు కేకయ రాజ్యంలోనే ఉన్నాడు. దూతలు తన దగ్గరికి వచ్చిన రోజే భరతుడికి చాలా పీడకలలు వచ్చాయి. తండ్రి దశరథుడికి ఏదో పెద్ద కీడు సంభవించినట్లు కూడా భరతుడికి కల వచ్చింది. ఏదో అశుభం జరుగుతోందని భరతుడికి అనిపించింది. దూతలు రాగానే భరతుడు మొట్టమొదట ఒకటే అడిగాడు. అంతా తనకే కావాలని కోరుకునేది కోపిష్టైన తన తల్లి కైకేయమైనా చెప్పి పంపిందా అని భరతుడు అడిగాడు. భరతుడికి తన తల్లి గురించి పూర్తిగా తెలుసు. కైక స్వభావం భరతుడికి మొదట్నుంచి నచ్చదు. దూతలు అకస్మాత్తుగా వచ్చారు కాబట్టి అయోధ్యలో ఏదో జరగరానిది జరిగిందని భరతుడికి అనుమానం వచ్చింది. గొప్ప సంపద నిన్ను వరించిపోతోంది, ఎలాంటి ఆలస్యం చేయకుండా మిమ్మల్ని తీసుకురమ్మన్నారని దూతలు భరతుడికి చెప్పారు. రాముడి వనవాసం, దశరథ మరణం, ఈ విషయాలేవీ భరతుడికి చెప్పవద్దని దూతలను వశిష్ఠుడు ముందే హెచ్చరించాడు. తన మేనమామ దగ్గర అనుమతి తీసుకుని భరతుడు వచ్చిన దూతలతో వెంటనే అయోధ్యకు బయలుదేరాడు. శత్రుఘ్నుణ్ణి తన వెనుకే రమ్మని చెప్పాడు. 8 రోజుల్లో భరతుడు అయోధ్య చేరాడు. వస్తూనే తనకు అశుభాలన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయోధ్య కళావిహీనంగా ఉంది. ప్రజల ముఖాలు దీనంగా ఉన్నాయి. చాలా చోట్ల జన సంచారమే లేదు. భరతుడు నేరుగా తన తల్లి దగ్గరకు వెళ్లాడు. కుమారుడు రాగానే కైక ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకుంది. దశరథుడు మరణించాడన్న బాధ కూడా ఆమెలో లేదు. అప్పటికీ ఇంకా అనుమానంతోనే ఉన్న భరతుడు తండ్రి దశరథుడు ఎక్కడున్నారని అడిగాడు. దశరథుడు కొన్నాళ్ల క్రితం మరణించారన్న పిడుగులాంటి వార్తను చాలా నెమ్మదిగా తన కుమారుడికి కైకేయి చెప్పింది. తండ్రి మరణం మాట వినగానే భరతుడు బిగ్గరగా రోదించాడు. తనకు పీడకలగా వచ్చిందే నిజమైందని కుంగిపోయాడు. శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తూ ఆ శుభకార్యం కోసం తనని పిలిచారని భరతుడు ఊహించాడు. కాని ఇలాంటి పిడుగులాంటి దుర్వార్త వినాల్సి వచ్చిందని భరతుడు బాధపడ్డాడు. తండ్రి చివరి మాటలు ఏమిటని భరతుడు తన తల్లిని అడిగాడు. రామా, లక్ష్మణ, సీత అని కలవరిస్తూ దశరథుడు మరణించాడని కైక చెప్పింది. ఇంతకు రామా, లక్ష్మణ, సీత అని దశరథుడు ఎందుకు కలవరించారు? తన ప్రాణానికి ప్రాణమైన అన్న రాముడికేమైందని భరతుడు తల్లిని నిలదీశాడు. అప్పుడు దశరథుణ్ణి కైకేయి అడిగిన వరాలు, ఆ వరాల ప్రకారం రాముడి వనవాసం, భరతుడి పట్టాభిషేకం గురించి కైకేయి తన కుమారుడికి చెప్పింది. అలా రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ వనవాసానికి వెళ్లారని, ఆ బెంగతో దశరథుడు మరణించాడని, జరిగిందంతా ఏమాత్రం జాలి లేకుండా సూటిగా కైకేయి భరతుడికి చెప్పింది. కైక మాటలు వినగానే భరతుడు భగ్గుమన్నాడు. తీవ్రమైన ఆగ్రహంతో తల్లిని దూషించాడు. నారవస్త్రాలు ధరించి అయోధ్యకు కాబోయే చక్రవర్తి అయిన శ్రీరాముడు, తల్లిలాంటి సీతమ్మ అడవులకు వెళుతుంటే వారిని అలా చూసి కూడా కనీసం కనికరం కలగలేదంటే నువ్వు పాపాత్మురాలివి అని భరతుడు కైకనన్నాడు. తల్లివి కాకపోయి ఉంటే నిన్ను దేశ బహిష్కరణ చేసేవాడినని అన్నాడు. ఎక్కడైనా పెద్ద కుమారుడే రాజవుతాడన్న కనీస జ్ఞానం లేదా అని కైకను దూషించాడు. నీ కుమారుడే చక్రవర్తి కావాలన్న నీ అత్యాశను నేను ఎప్పటికీ తీర్చనని భరతుడు సూటిగా చెప్పాడు. కౌసల్య కడుపుకోత ఒక శాపమై నిన్ను దహించి వేస్తుందని భరతుడన్నాడు. అంతకు మించి ఈ ఉత్పాతానికి తననే నిందిస్తారన్న బాధ భరతుణ్ణి భయపెట్టింది. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలోనే అయోధ్య మంత్రులందరూ భరతుడి దగ్గరకు వచ్చారు. ముందుగా తనకే పాపం తెలియదని, ఈ విషయాలేవీ తనకు తెలిసి జరగలేదని మంత్రులకు భరతుడు వివరంగా చెప్పాడు. వారి ముందే భోరుమని విలపించాడు. కౌసల్య కూడా అదే సమయంలో భరతుడి దగ్గరకు వచ్చింది. తన ఒక్కగానొక్క కుమారుడు అడవులకు వెళ్లటానికి కారణం భరతుడేనని, రాముడు లేని ఈ రాజ్యాన్ని ఏలుకోమని లోలోపల రాజ్యకాంక్ష పెట్టుకుని బయటకు ఈ నాటకాలెందుకని కౌసల్య భరతుణ్ణి దూషించింది. నీ పట్టాభిషేకమయ్యే లోపు మేమంతా రాముడి దగ్గరకే వెళ్లిపోతామని కౌసల్య ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలన్నీ విన్న భరతుడు కుమిలిపోయాడు. మందిరమంతా దద్దరిల్లేలా అరుస్తూ ఏడ్చాడు. భరతుడి అరుపులకు అందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడే భరతుడు భీషణ ప్రతిజ్ఞ చేశాడు. తనకు రాజ్యకాంక్ష లేనే లేదని కౌసల్యకు సూటిగా చెప్పాడు. అది అందరి ముందు నిరూపించుకునేందుకు ప్రతిజ్ఞలు చేశాడు. రామాయణంలో శ్రీరాముడి తర్వాత అంతటి గొప్పవాడిగా భరతుణ్ణి చెప్తూ ఉంటారు. కారణం ఆయన శ్రీరాముడిపై చూపించిన భక్తి, అభిమానం,
విశ్వాసం. అక్కడున్న మంత్రులతోనూ కౌసల్య కైకేయితోనూ భరతుడు ఇలా అన్నాడు: ఈ ఘోరం జరగడానికి పరోక్షంగా తాను కారణమని, తన వంటి పాపాత్ముడు ఇంకొకడు లేడని, అందుకు శిక్ష పడాల్సిందేనని భరతుడన్నాడు. లోలోపల కూడా తనకు రాజ్యకాంక్ష ఉంటే, తాను అయోధ్య సింహాసనంపై కూర్చుంటే తనకన్నా పాపి ఈ ప్రపంచంలో లేడని, తన జీవితంలో ఎప్పటికీ అయోధ్య సింహాసనం దగ్గరకు కూడా వెళ్లనని ఇదే తన ప్రతిజ్ఞ అని భరతుడు అక్కడున్న వారందరికీ చెప్పాడు. దూతలు వెళ్లి భరతుణ్ణి కేకేయి రాజ్యం నుంచి తీసుకువచ్చేందుకు 15 రోజులు పట్టింది. అంతవరకు దశరథుడి శరీరానికి ఏమీ కాకుండా ప్రత్యేక తైలాల్లో ఉంచారు. శ్రీరాముడు లేడు కాబట్టి భరతుడే దశరథుడికి అంతిమ సంస్కారాలు చేశారు. పితృకార్యాలన్నీ ముగించిన వెంటనే అరణ్యాల్లో శ్రీరాముడెక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి తన కాళ్ల మీద పడాలని భరతుడు అనుకున్నాడు. తన వెనుకే ఒకరోజు తేడాలో శత్రుఘ్నుడు అయోధ్యకు వచ్చాడు. వస్తూనే ఈ దారుణాలన్నింటికీ కారణం మంధర అని తెలిసి ఆ దుర్మార్గురాలైన వృద్ధురాల్ని ఈడ్చుకొచ్చి శత్రుఘ్నుడు భరతుడు ముందు పడేశాడు. ఆమెకు మృత్యుదండన విధించాలని మొదట భరతుడు అనుకున్నాడు. కాని ఒక స్త్రీని సంహరించడం శ్రీరాముడి ధర్మానికి విరుద్ధం. మంధరను చంపితే శ్రీరాముడు తనతో జన్మలో మాట్లాడడు అని భరతుడి భయం. అంతేకాక మంధరను హింసిస్తే తనపై పడిన నింద నిజమేనని ప్రజలనుకుంటారని మరో భయం భరతుణ్ణి వెంటాడింది. అందువల్ల మంధరను వదిలేయమని శత్రుఘ్నుడికి చెప్పాడు. మరోవైపు వశిష్ఠుడు భరతుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. భరతుడు ఆ ఏర్పాట్ల దగ్గరకు వచ్చాడు. తన తల్లి క్రూరమైన అత్యాశను తాను నెరవేర్చనని భరతుడన్నాడు. శ్రీరాముడి వనవాసం కన్నా ఈ పట్టాభిషేకం ఏర్పాట్లే తనను ఎక్కువ బాధ పెడుతున్నాయని, తన మీద తనకే అసహ్యంగా ఉందని భరతుడు అందరికీ చెప్పాడు. తాను అరణ్యాల్లో ఉంటానని, ఎప్పటికైనా అయోధ్యకు శ్రీరాముడే చక్రవర్తి అని బిగ్గరగా అందరికీ వినపడేలా చెప్పాడు. వెంటనే ఆ మందిరం నుంచి అయోధ్య నగరంలోకి వెళ్లి ప్రజలందర్నీ సమీకరించాడు. సైన్యాన్ని ఒక చోటకు చేర్చాడు. అయోధ్య ప్రజలతో భరతుడు శ్రీరాముడు బస చేసిన చిత్రకూటానికి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. భరతుడితో పాటు కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా బయలుదేరారు. అయోధ్య ప్రజలు సకల సైన్యంతో భరతుడు శృంగిభేరీపురం చేరాడు. అక్కడికి రాగానే ఆ అటవీ ప్రాంత రాజు గుహుడికి ఈ సైన్యాన్ని చూసి శ్రీరాముడిపై దాడి చేసేందుకు భరతుడు వెళ్తున్నాడన్న అనుమానం వచ్చింది. గుహుడి అనుమానం తెలిసి భరతుడు కుమిలిపోయాడు. నేరుగా భరతుడే గుహుడి దగ్గరకు వెళ్లి శ్రీరాముడు తనకన్న మాత్రమే కాదని, తనకు దేవుడని తన బాధంతా గుహుడుకు చెప్పాడు. శ్రీరాముడు రావాలని అయోధ్య అంతా కోరుకుంటోందని చెప్పేందుకే ఇలా వెళుతున్నానని భరతుడు గుహుడికి చెప్పాడు. అయితే తాను శ్రీరామ దర్శనానికి వస్తానని భరతుడితో పాటు గుహుడు కూడా బయలుదేరాడు. శృంగిభేరీపురం నుంచి అందరూ చిత్రకూటం వైపు ప్రయాణించారు. అక్కడి నుంచి భరద్వాజ ఆశ్రమానికి భరతుడు అతని బృందం చేరుకున్నారు. భరద్వాజ మహర్షి ఆజ్ఞ మేరకు ఆ రాత్రి అందరూ అక్కడే బస చేశారు. ఆ మర్నాడు భరద్వాజ మహర్షి సీతారామ లక్ష్మణులు బస చేసిన చిత్రకూట పర్ణశాల వైపు దారి చూపించాడు. అలా భరతుడి ప్రయాణం సాగింది. ఇలా గుర్రాలు, వేల సంఖ్యలో ఏనుగులు, అయోధ్య ప్రాంత ప్రజలు ఇంతమంది చిత్రకూటం వైపు వస్తుంటే అరణ్యంలో పక్షుల అలజడి మొదలైంది. గుర్రాలు, ఏనుగుల వల్ల దుమ్ము లేచింది. ఈ అలజడి గమనించిన లక్ష్మణుడు పర్ణశాల దగ్గర చెట్టు ఎక్కి చూశాడు. భరతుడు సైన్యంతో వస్తున్నాడని లక్ష్మణుడికి అర్థమైంది. శత్రుశేషం మిగలకుండా సీతారాములను సంహరించేందుకే భరతుడు సైన్యంతో వస్తున్నాడని లక్ష్మణుడు అనుకున్నాడు. వెంటనే చెట్టు దిగి శ్రీరాముడు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. భరతుడు దాడికి వస్తున్నాడని, దివ్యాస్త్రాలు తీయాలని లక్ష్మణుడు ఆగ్రహంతో రాముడికి చెప్పాడు. ఈ రోజు భరతుణ్ణి మాత్రమే కాదు, కైకను కూడా సంహరిస్తానని లక్ష్మణుడు కోపంతో ఊగిపోయాడు. అందుకు శ్రీరాముడు ఒక్క చిరునవ్వు నవ్వి లక్ష్మణుణ్ణి శాంతింపచేశాడు. భరతుడు ఎప్పటికీ తన మీదకు యుద్ధానికి రాడని, మళ్లీ మనల్ని అయోధ్యకు తీసుకువెళ్లేందుకే వస్తున్నాడని శ్రీరాముడు లక్ష్మణుడికి వివరించాడు. చిత్రకూటంలో శ్రీరాముడు నిర్మించుకున్న పర్ణశాల దగ్గరలోకి భరతుడు, అతని పరివారం, సైన్యం అంతా చేరుకుంది. అక్కడ సీతారాములు నారవస్త్రాలతో ఆశ్రమం బయట కూర్చున్నారు. శ్రీరాముణ్ణి ఈ స్థితిలో చూడలేని లక్ష్మణుడికి భరతుడి మీద ఆగ్రహం ఇంకా పోలేదు. అలాంటి క్షణాన భరతుడు నెమ్మదిగా శ్రీరాముడి దగ్గరకు వచ్చి కళ్ల నిండా కన్నీళ్లతో అన్న రాముణ్ణి పలకరించాడు. వెంటనే అలా ఏడుస్తూనే శ్రీరాముడి కాళ్లపై పడిపోయాడు. భరతుణ్ణి తన చేతులతో లేపి శ్రీరాముడు మొట్టమొదటగా తండ్రి దశరథుడు ఎలా ఉన్నారు, అతను క్షేమమే కదా అని అడిగాడు. అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు తల్లుల క్షేమాన్ని అడిగాడు. కైకను, ఆమె కుమారుడు భరతుడు సహా అందరూ నిందించారు. కాని శ్రీరాముడు మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు అదే దుఃఖంతో తండ్రి దశరథుడు మరణించాడని భరతుడు రాముడితో చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీరాముడు తల్లడిల్లాడు. అందరూ రాముణ్ణి ఓదార్చారు. అయోధ్యకు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాలని భరతుడు రాముణ్ణి కోరాడు, ప్రాధేయపడ్డాడు. కైక కోరిన అత్యాశలో తన పాపమేమీ లేదని శ్రీరాముడు ముందు తెలియజేశాడు. అయోధ్యను పాలించాలన్న ఆలోచనే లేనప్పుడు నిన్ను కాదని నేను చక్రవర్తిని ఎలా అవుతానని భరతుడు రాముణ్ణి ప్రశ్నించాడు. ఇలా ఎన్నో విధాలుగా భరతుడు
శ్రీరాముణ్ణి అయోధ్యకు రప్పించే ప్రయత్నాలు చేశాడు. తండ్రి దశరథుడు లేని అయోధ్యకు తాను రాలేనని రాముడు స్పష్టంగా చెప్పాడు. ఆయన ఉన్నా లేకున్నా దశరథుడికి ఇచ్చిన మాట ప్రకారం 14 ఏళ్ల అరణ్యవాసం చేయాల్సిందేనని, లేకుంటే అయోధ్యలో దశరథుణ్ణి తక్కువ చేసి మాట్లాడుకుంటారని శ్రీరాముడు భరతుడికి ధర్మబోధ చేశాడు. అలాగే కైకను ఒక్క మాట కూడా అనవద్దని, ఏ తల్లైనా తన కుమారుడే రాజు కావాలని కోరుకుంటుందని కూడా భరతుడికి చెప్పాడు. అసలు పట్టాభిషేకమే జరగలేదు కాబట్టి, ఇంకా ఆ రాజ్యంపై తనకు హక్కు సంక్రమించలేదు గనక అయోధ్యను నువ్వే పాలించు అని శ్రీరాముడు భరతుడికి చెప్పాడు. ఇన్ని చెప్పినా భరతుడు అంగీకరించలేదు. నువ్వు అయోధ్యకు వచ్చే వరకు మంచి నీళ్లు కూడా ముట్టనని పట్టుబట్టాడు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టలేనని, ఈ విశ్వమంతా ఏకమైనా సరే తాను మాట తప్పనని, తాను ఇప్పటికీ ఈ దండకారణ్యానికి రాజేనని రాముడు తేల్చి చెప్పాడు. భరతుడికి వివరంగా అన్ని విషయాలు చెప్పి అయోధ్యను పాలించమని చెప్పాడు. అప్పుడు వశిష్ఠుడు కూడా శ్రీరాముణ్ణి ప్రార్థించాడు. ఈ పాదుకలు వేసుకుని అయోధ్యకు రావాలని కోరాడు. అలా వశిష్ఠుడు పాదుకలను తెచ్చాడు. కాని శ్రీరాముడు చిరునవ్వుతోనే తిరస్కరించాడు. భరతుడు ఆ పాదుకలను శ్రీరాముడి కాళ్ల దగ్గర పెట్టి తన సంతృప్తి కోసం ఒక్కసారి వీటిని ధరించాలని కోరాడు. శ్రీరాముడు ఒక్కసారి ఆ పాదుకలను ధరించి వెంటనే వదిలేశాడు. శ్రీరాముడి పాదముద్రలు పడిన ఆ పాదుకలను ప్రదక్షిణ చేసి వాటిని భరతుడు తన నెత్తిన పెట్టుకుని ప్రతిజ్ఞ చేశాడు. శ్రీరాముడు అరణ్యవాసం చేసే 14 ఏళ్లు ఈ పాదుకలే అయోధ్యను పరిపాలిస్తాయని భరతుడు అందరి ముందు గట్టిగా చెప్పాడు. అలాగే అరణ్యవాసం ముగిసిన మరుసటి రోజున సీతారాములు అయోధ్యకు రాకపోతే ఆ క్షణమే తాను అగ్నిప్రవేశం చేసి మరణిస్తానని భరతుడు అందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. అంత గొప్పవాడు భరతుడు. ఆ మాట చెప్పిన భరతుడు శ్రీరాముడి పాదుకలను అన్ని గౌరవ మర్యాదలతో అయోధ్యకు తీసుకువెళ్లాడు. ఆ పాదుకలకే శాస్త్ర ప్రమాణాలతో పట్టాభిషేకం చేసి కేవలం రాజ్య రక్షకుడిగా మాత్రమే భరతుడున్నాడు. భరతుడు ఆనాడు తన శిరస్సుపై ధరించిన పాదుకల సంప్రదాయమే ఆ తర్వాత ఆలయాల్లో శఠగోప విధానంగా కొనసాగుతోంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.